కామారెడ్డి నివురుగప్పిన నిప్పులా మారింది. హైటెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తల దాడులతో కామారెడ్డి రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ఇక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వైపు కాంగ్రెస్ నాయకుడి కారు దూసుకొచ్చింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ నేతకు చెందిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా మారిన కామారెడ్డి నేతల సవాళ్లతో రీసౌండ్ ఇస్తోంది. కారు ఎపిసోడ్తో హైటెన్షన్ నెలకొంది. కారుతో దూసుకొచ్చిన మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డితో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. అయితే కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు. ఉదయం 10 గంటలకు శిశు మందిర్ వద్దకు రావాలని, తాను కూడా వస్తానని ఆయన తెలిపారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇక ఈ నెల 15న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి విసిరిన ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్న నీతోని ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ లో ఉండే. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడినా. అన్ని మాట్లాడి ప్రయత్నం చేశాక కూడా ఇద్దరు కలిసారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ ప్లానే. ఇవాళ చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయింది ఏంది, మళ్ళీ ఇవాళ అయింది అవుతుంది.